తన బలపరాక్రమాల గురించి చెప్పమని ఇంద్రుడు అడిగితే గరుత్మంతుడు ఈ విధంగా అంటున్నాడు. స్థావర జంగమ ప్రవితతంబగు భువలయంబునెల్లా నాలావునన్ పూని తాల్తున్ అవిలంఘ్యపయోధి జలంబులెల్ల రత్నావళితో నచల్లుదు బృహన్నిజ పక్ష సమీరణంబునన్ దేవగణేశ ఈ క్షణమ త్రిమ్మరివత్తున్ త్రివిష్టపంబులన్. గరుత్మంతుడు తన బలం గురించి ఇంద్రుడితో చెబుతూ, కదిలే ప్రాణులు కదలని ప్రాణులు ఉన్న ఈ భూమండలాన్ని అంతటినీ నా రెక్కల మీద పెట్టుకొని గిరగిరగిర తిప్పేయగలను. నేను సముద్రం దగ్గరికి వెళ్ళి నా రెక్కలను అల్లారిస్తే సముద్రంలోని నీళ్లు సముద్ర గర్భంలో ఉన్న రత్నాలు కూడా ఎగిరి భూమి మీద పడి చెల్లాచెదురైపోతాయి. 3 లోకాలని ఒక్క క్షణంలో నేను తిరిగి వచ్చేయగలను. ఇది నా బలం. ఇంతకన్నా ఏం చెప్పమంటావు? అది విన్న ఇంద్రుడు, నీతో నేను స్నేహం చేయాలనుకుంటున్నాను, నీకు ఒక వరం కూడా ఇవ్వాలనుకుంటున్నాను, అడుగు అన్నాడు. అప్పుడు గరుడు, ఓ వరం అడగమన్నావు కాబట్టి నేను అడుగుతున్నాను. కద్రువ పిల్లలైన పాములు మా అమ్మని చాలా బాధ పెట్టారు. పినతల్లి అనే కనికరం కూడా లేకుండా ఆమెను దాస్యం నుంచి విడిపించనూ లేదు. నేను పుట్టిన తర్వాత కూడా నాతో కూడా దాస్యం చేయించుకున్నారు. కారణం లేకుండా ఎప్పుడూ మాతో వైరం పెట్టుకొని మా బలాన్ని వాళ్ళ యొక్క ఉన్నతికే ఉపయోగించుకోవాలని కోరుకున్నారు. కాబట్టి నేను అడిగే వరం ఏమిటంటే, ఈ లోకంలో ఎక్కడ ఉన్న పాములైనా సరే నాకు ఆహారం అయిపోవాలి అని అడిగాడు. నిజానికి నీ వరం లేకుండానే నేను ఆ పాములన్నింటినీ ఆహారంగా తినేయగలను. కానీ ఎందుకు అడుగుతున్నానంటే, ఈ భువనాలన్నిటి మీద నీకు ఆధిపత్యం ఉంది. పాములు అక్కడే తిరుగుతుంటాయి కదా. రేపొద్దున్న నా పరిపాలనలో ఉన్న పాములన్నీ వచ్చి నన్ను ప్రార్థించాయి, నువ్వు వాటిని తినొచ్చా, నువ్వు నన్ను అడుగుతావు, అందుకే ముందుగా నేను అడుగుతున్నాను అని గరుత్మంతుడు చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు సంతోషంతో, తప్పకుండా పాముల్ని తినేసేయి, పాముల్ని నీకు ఆహారంగా ఇచ్చేస్తున్నాను అని వరం ఇచ్చాడు. అని గరుడండు తనకు ఉరగభోజనత్వంబు సురపతించేసన్బడసి తదరగమ్యమానుండై ఉరగుల యొద్దకు వచ్చి మరకత హరితంబైన కుశాస్తరణంబునన్ అమృత కలసంబు నిలిపి ఉరగులకుంచూపి ఇట్లనియే, అనిమిషనాథ సుగుప్తమైన అమృతము తెచ్చి మీకిచ్చితిన్, అస్మజ్జననీదాస్యముపాసెను దినకర పవనాగ్నితుహిన దీప్తుల కరిగాన్. గరుడు అమృత కలశాన్ని తీసుకొచ్చి పాముల దగ్గరికి వచ్చి మరకత మణుల వలె పచ్చగా ఉన్న దర్భపరుపుపై ఉంచి పాములతో, ఇంద్రుడి చేత రక్షింపబడే అమృతాన్ని తీసుకొచ్చి ఇమ్మని మీరు